అక్షయ తృతీయ రోజు బంగారమే కాదు, వీటిని కొన్న లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. హిందూ మతంలో అక్షయ తృతీయకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ఈ రోజు చేసే ఏ పని అయినా విజయం లభిస్తుందని, తరగని సంపాదన తీసుకొస్తుందని నమ్ముతారు. అక్షయ తృతీయ నాడు విష్ణువు, లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ ఏడాది అక్షయ తృతీయ మే 10వ తేదీ వచ్చింది. ధన్ తేరాస్ మాదిరిగానే అక్షయ తృతీయ రోజు కూడా తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేస్తారు. అయితే లక్ష్మీదేవిని బంగారంతో పోలుస్తారు కనుక అక్షయ తృతీయ రోజు ఎక్కువ మంది బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం, ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజున కేవలం బంగారం కొనుగోలు చేయడమే కాదు, మరికొన్ని వస్తువులు మీ ఇంటికి తెచ్చుకున్నా మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. మీరు సంపన్నులు అవుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతారు. అక్షయ తృతీయ రోజు ఇవి కొనండి. అక్షయ తృతీయ రోజున శంఖం కొనుగోలు చేయవచ్చు. ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి శంఖం ఉపయోగిస్తే ఇంట్లో ఉన్న వాళ్లకు ఎటువంటి కష్టాలు ఉండవు. శంఖం విష్ణుమూర్తికి ఇష్టమైనదిగా భావిస్తారు. అందుకే ఆ రోజు శంఖాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇంట సుఖ సంతోషాలు, సిరి సంపదలు నిలుస్తాయని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజున శ్రీ యంత్రం కొనుగోలు చేయడం శ్రేయస్కరంగా భావిస్తారు. ఈ యంత్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే సంపద కలుగుతుంది. పూజా మందిరంలో శ్రీ యంత్రం ఉంచితే శుభప్రదం. లక్ష్మీదేవి అనుగ్రహం ఇంటి కుటుంబ సభ్యుల మీద ఉంటుందని చెబుతున్నారు. బంగారమే కాదు, అక్షయ తృతీయ రోజు మట్టి కుండ కూడా కొనుగోలు చేయడం మంచిది. అలాగే వాటిని దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. బంగారం కొనలేని వాళ్లు లక్ష్మీ గవ్వలు కూడా కొనుగోలు చేయవచ్చు. పూజా మందిరంలో లక్ష్మీదేవితో పాటు గవ్వలు ఉంచాలి. ఎర్రటి వస్త్రంలో ఈ గవ్వలు చుట్టి పెట్టుకుంటే చాలా మంచిది. లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడూ మీ వెంటే ఉంటాయి. అక్షయ తృతీయ రోజున బార్లీ గింజలు కొనుగోలు చేయడం, ధన ధాన్యాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు. పూజా మందిరంలో లక్ష్మీదేవికి బార్లీ గింజలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో మీ సంపద పెరుగుతుంది.